ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఆయన కుమార్తె సునీతారెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొన్ని ఆధారాలు చూపిస్తున్నారు. సిబిఐ కొన్ని చేయాల్సినటువంటి వాటిల్లో విచారణ సరిగా చెయ్యలేదు. సో కొంతమందిని సరిగా విచారించలేదు, కొన్ని స్టేట్మెంట్లు సరిగా నమోదు చేయలేదు, కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అనేది ఆమె ప్రధానమైనటువంటి ఆరోపణ. సో దీనికి సంబంధించి ఎంపీ అవినాష్ రెడ్డి గారు కూడా కొంత వివరణ ఇవ్వటం జరిగింది. ఆయన ఇంకొన్ని అంశాలను లేవనెత్తడం జరిగింది. సో వీటి మీదే మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే పురుషోత్తం రెడ్డి సార్. నమస్తే చరణ్ గారు, చెప్పండి. ప్రజెంట్ ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన విచారణ సుదీర్ఘంగా కొనసాగుతూ ఉందో, మనకి దాదాపు 7 ఏళ్ళు అవుతుంది, ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రాల. సునీతారెడ్డి గారు ఇప్పుడు కొత్త అంశాలను లేవనెత్తారు. సునీల్ యాదవ్ ఇంట్లోనే ఉన్నాడు అని చెప్పి ఒకసారి చెప్తున్నారని, వాళ్ళ తమ్ముడు కిరణ్ యాదవ్ మాత్రం లేడని చెప్పి తల్లి చెప్తుంటే ఉన్నాడని తమ్ముడు చెప్తున్నాడు. సో ఈ కాంట్రడక్షన్ ని సిబిఐ ఎందుకు విచారణ చేయలేదు అని ఒకటి, అర్జున్ రెడ్డి గారికి పంపించినటువంటి మెసేజ్ కి సంబంధించినటువంటిది, సిడిఆర్ లో అర్జున్ రెడ్డి అభిషేక్ రెడ్డి మాట్లాడుకున్నారు, బట్ అప్పుడు తెలియనటువంటి ఈ మరణ వార్త తర్వాత మెసేజ్ లో ఎలా తెలిసింది. సో ఇలాంటి కొన్ని అంశాలను ఆమె లేవనెత్తడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి లేఖ, ప్రధానంగా ఈ లేఖ గురించే గతంలో కూడా చర్చ జరిగింది, దాని గురించి కూడా ఆమె లేవనెత్తారు. వీటన్నింటినీ మనం ఎలా చూడాలి? సిబిఐ సరిగా విచారణ జరపలేదు అనేది ఆమె ఆరోపణ, దీన్ని ఎలా చూడాలి? బేసిక్ ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అత్యున్నటువంటి విచారణ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కూడా జరుగుతుంది. ఈ కేసు వాళ్ళ పరిధిలో కూడా ఉంది. సిబిఐ కోర్టు ఉంది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సిబిఐ మరియు సుప్రీంకోర్టు, 4 వ్యవస్థలు ఈ చర్చలో ఉన్నాయి, ఈ డిబేట్లో ఉన్నాయి, ఈ ఆదేశాల్లో ఉన్నాయి. సునీత గారు అనుమానాలు ఉండొచ్చు, అంటే విచారణ పూర్తయిందని సిబిఐ చెబుతుంది. సిబిఐ చేసిన విచారణ తీరు పట్ల, కొన్ని కోణాల్లో విచారణ చేయలేదాని పట్ల సునీత గారికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి పరిష్కారం ఏంటి? సుప్రీంకోర్టుకు వెళ్ళాలి. వారు వెళ్ళారు. మీ అభ్యంతరాలను తగిన ఆధారాలతో సిబిఐ కోర్టుకు వెళ్ళారు. సిబిఐ కోర్టుకు వారు ఇదే చెప్పారు. బహుశా ఇంకా డీటెయిల్స్ చెప్పుండొచ్చు కోర్టులో. చెప్పిన కోర్టు నాట్ కన్విన్స్డ్. ఒక విషయంలో బహుశా విచారణకి నోటీస్ ఇచ్చి విచారణ చేయమన్నట్టున్నారు. బహుశా జగన్ గారిని, భారతి గారిని కూడా విచారించమని అడిగినట్టున్నారు. కాబట్టి మీరు విచారణ జరగమని మీరు కోరిన వాళ్ళందరూ విచారించలేరు. దానికి తగిన ఆధారాలు కావాలి. రాజకీయ ఆధారాలు కుదరవు. మా ఉద్దేశంలో జరిగి ఉండొచ్చు, ఇది ఉద్దేశాల ఆధారంగా ఎంక్వైరీ ఆధారంగా జరుగుతుంది. తగిన సాంకేతిక ఆధారాలు ఉండాలి. అంటే ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళు కోర్టులు ఒప్పుకోలేదు. మళ్ళీ సుప్రీంకోర్టు ఫైనల్ కదా, మళ్ళీ సుప్రీంకోర్టు క్లియర్ చేసింది. మీ అనుమానం ఏంటి? ఇప్పుడు సిబిఐ సరిగ్గా విచారించలేదు. సిబిఐ సరిగ్గా విచారించలేదని నిర్ధారణ సుప్రీంకోర్టుకి ఎందుకు చేయలేకపోయినారు? నెంబర్ 2, సిబిఐ విచారణ పట్ల మీకు అపనమ్మకం వస్తే ఇంకా అంతకుమించి అత్యున్న సమస్య ఏమీ లేదు. ఇప్పుడు మీకున్న పరిష్కారం ఏంటి? ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఎలక్షన్ కమిషనర్ మీద ఆయన మీద అభిశంసన పెట్టాలి. ఇప్పుడు మీ విషయంలో 100% తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తా ఉంది. అనేక సందర్భాల్లో సునీత గారికి అండగా ఉంటామని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాళ్ళిద్దరిని అడగండి. మీడియా ముందుకు వచ్చే బదులు పవన్ కళ్యాణ్ గారిని కలిసి, చంద్రబాబు గారిని కలిసి, ఇది జరుగుతుంది, అతను సిబిఐ ఫెయిల్యూర్ అయింది కాబట్టి ఆ డైరెక్టర్ పైన మనం అభిశంసన తీర్మానం పెట్టండి. అంతమించి పరిష్కారం లేదు. ఇప్పుడు సిబిఐ విచారణ పట్ల మాకు అపనమ్మకం అన్నప్పుడు మీరు రాజకీయంగా మాట్లాడుతాను, మీరు మాట్లాడితే వాళ్ళు మాట్లాడతారు. మీరు జగన్ గారిని, భారతి గారిని వాళ్ళు మిమ్మల్ని విచారించమంటున్నారు. ఏంటి పరిష్కారం? కాబట్టి ఆధారాలతో జరగాలి. ఆధారాలు లేకుండా అనుమానాలు, కొన్ని అంశాల ఆధారంగా మీరు చర్చకూడదు. రెండోది చరణ్ గారు, బేసిక్గా సిబిఐ ప్రారంభంలో వీళ్ళు విచారించండి మన ఊరిన విజ్ఞప్తి చేస్తే విచారిస్తారు. ఎందుకని వాళ్ళకి ఏ చిన్న లూప్ హోల్స్ దొరికినా, తాడు దొరికినా పట్టుకోబోదామని. వాళ్ళ విచారణ కంప్లీట్ అయింది. ఇప్పుడు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చేసి ఉంటారు. ఈ టైంలో ఫలానా వాళ్ళని విచారించాల్సిన అవసరం లేదు అని మాట్లాడారు అని అనుకున్నారంటే ఎటువంటి ఆధారం లేనట్టే కదా. మీరు విచారించమని రెండోది, ఇంతకాలం ఏం చేశారు? విచారణకు కూడా అర్హత లేదు. జగన్ గారిని, భారతి గారిని విచారించడానికి కూడా పరిస్థితులు అనుకూలం, లేకపోతే సిబిఐ వాళ్ళు విచారించుంటారు కదా. అలాంటి వాళ్ళని ఎంత నిందలు వేసినారు ఇన్నేళ్ల పాటు. వాళ్ళే కారణమైనట్టు వాళ్ళ చుట్టూ నడిపారు, సినిమాలు తీసినారు, వాళ్ళ క్యారెక్టర్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేసినారు. కానీ చివరకు సిబిఐ ఏమి నిర్ధారించింది?
వాళ్ళని విచారించాల్సిన అవసరం లేదని నిర్ధారించింది. వాళ్ళు బాధ్యులు కాదు కదా, విచారణ కూడా అవసరం లేదని చెప్పింది. విచారించలేదంటే అర్థం విచారణ అవసరం లేదనే కదా మీరు చెప్తాను, విచారించలేదని. ఎస్. కాబట్టి ఇప్పుడు ఇంకా అవినాష్ రెడ్డి గారు జనరల్ గా బయటకు వచ్చి మాట్లాడే స్వభావం కాదు, తక్కువ మాట్లాడతారు. ఎప్పుడైతే సునీత గారు రాజకీయ అజెండాగా మారుస్తున్నారు, ఆల్రెడీ మార్చారు ఒకసారి, మళ్ళీ మారుస్తున్నారు. ఇంకంతే సిబిఐ వదిలేని నేను వదలను, జనంలో పోతాను. జనంలో మీరు పోరాడ పోవాలి కదా, తప్పదు కదా. ఎస్. పైపిచ్చు 2024 ఎన్నికల్లో షర్మిల గారు అనుకుంటాను ఒక మాట అన్నారు కడప లోక్సభ క్యాంపెయిన్ లో. Yeah. కోర్టులు ఏం చెప్తాయో తెలియదు, సిబిఐ ఏం చేస్తుందో తెలియదు, ప్రజాకోర్టు అనేది చాలా గొప్పది, మేము నమ్ముతాము. ఈ ఎన్నికల్లో కడప లోక్సభలో అవినాష్ రెడ్డి గారి హత్యకు సంబంధించిన బాధ్యుడు అవినాష్ రెడ్డి అయితే, వివేకానంద రెడ్డికి సంబంధించిన హత్యకు కారణమైన వ్యక్తి అయితే ఆయన ఓడించాడని పిలిపించినారు, మమ్మల్ని గెలిపించాడని పిలిపించారు. మీరు ఇచ్చిన పిలుపుని ప్రజలు ఏమి తీసుకున్నారు? అవినాష్ రెడ్డి గారిని గెలిపించినారు. దీని ఆధారంగా మీరు నిజంగా ప్రజాకోర్టు అనే చర్చకు వస్తే అసలు ఇంకా మాట్లాడకూడదు, తీర్పిచ్చేశారు ప్రజలు. మూడో ప్లేస్కి వెళ్ళిపోయినట్టున్నారు. పైపించి రాష్ట్రం అంతా వైసీపీ వ్యతిరేక గాలి. కడపలో కూడా లోక్సభలో 7 రెండో ఎందుకు గెలిచినట్టు మెజారిటీ ఓడిపోయినారు. అయినా అవినాష్ రెడ్డి గారికి గెలిచారు అంటే ఖచ్చితంగా అంటే దీని ఆధారం నేను ఆ రోజు కూడా రేపు అవినాష్ రెడ్డి గెలిస్తే ఆపేస్తాం, గెలిస్తే అది చర్చ కాదు, విచారణ సమస్య చేయాలి తప్ప ప్రజలకి రకరకాల అని చెప్పినాం. అంటే మీరు ఆ రోజు ప్రజాకోర్టులోకి వెళ్ళారు, ప్రజాకోర్టులో తీర్పు అదే వచ్చింది. కాబట్టి ప్రజాకోర్టు మంచిది కాదు, కోర్టుకి వెళ్ళండి, కోర్టులో కుదరకపోతే ఇంకా మీకు ఆధారం ఉన్నాయంటే పార్టీని కన్విన్స్ చేసి అభిశంసన పెట్టండి, అంతే తప్ప జనంలోకి వచ్చేస్తుంటే రావచ్చు. కానీ మీరు అట్లా ఇదే పద్ధతిలో ఉంటే అవినాష్ రెడ్డి గారు ఇంకో కోర్టులో మూవ్ అవుతారు. సుప్రీంకోర్టు వన్స్ ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత నేను పోతానంటే ఖచ్చితంగా కోర్టు వద్దంటుంది, మీరు మాట్లాడడానికి వీల్లేదంటే ఏదైనా ఉంటే పోయి సిబిఐ ముందు చెప్పుకొని అంటుంది. కాబట్టి ఈ చర్చ కూడా ఎక్కువ నడదు. కాకపోతే వాళ్ళు రాజకీయ కోణంలో వెళ్తున్నారు. మనం దురదృష్టం, ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసులో సమాజం ఏమంటుందంటే తప్పు చేసిన వాడు వాడికి సహకరించిన వాడు శిక్షకు గురి కావాలి తొందరగా అని కోరుకుంటా ఉంది. అల్లులేసి రాజకీయ కోణంలో చెప్పి రావడం వల్ల కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు. ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.